నాగోల్ నుంచి ఉప్పల్ వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. రహదారిపై వెళుతుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఓ మహిళ నాగోల్ రోడ్డుపై ఏర్పడిన గుంతలోకి మురికి నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. రోజు ఇక్కడి నుంచి వెళుతుంటే తన పిల్లలు గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ నుంచి నాగోల్కు వచ్చేలోపు 30 గుంతలను లెక్కపెట్టానని, తాము కట్టిన ట్యాక్సులు ఏమవుతున్నాయని జీహెచ్ఎంసీని మహిళ ప్రశ్నించింది. మహిళకు నాగోల్ కార్పొరేటర్ భర్త, బీజేపీ నాయకులు చింతల సురేందర్, స్థానికులు కూడా మద్దతు ఇచ్చి స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడడంతో మహిళ ఆందోళన విరమించారు. రోడ్ ట్యాక్స్ మీరు వెహికల్ కట్టినప్పుడు కడుతూనే ఉంటారు. రోడ్ ట్యాక్స్ ఏ సార్, నేను ₹1 తీసుకోను ఎలక్షన్స్ అప్పుడు. రోడ్డు బాగా చేయండి అంటే ఎందుకు బాగా చేయరు సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఇది చెప్తున్నా నేను, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేసింది ఇది. సో రోడ్ అనేది మన ఇల్లు లాగా, అది కూడా మనం చూసుకోవాలా. ఎవరికో పట్టింది, తిట్టుకుంటూ పోతే అవ్వట్లేదు పనులు, వాళ్ళు చేయట్లేదు. రోడ్ బాగా చేయాలనుకుంటున్నాను నేను. ఇవే కాదు, హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ గుంతలమయ్యాం. ఎన్ని హైటెక్ సిటీలు వచ్చినా రోడ్లు బాగాలేకపోతే నడవదు. సో రోడ్లు బాగా చేయాలి, రోడ్ ట్యాక్స్లకి మాకు న్యాయం చేయాలి. ఆనందనగర్ నాగోల్ నుంచి తాజా టీవీ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము. ఈ ఆనందనగర్ జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము. కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము. అధికారులు కూడా దీన్ని స్పందించి మొన్న ఈ జంక్షన్ డెవలప్మెంట్కి 1,26,00,000 లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ అయి ఉంది. ఎలక్షన్స్ అయిపోగానే June 4th నాడు రిజల్ట్ తర్వాతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా. నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం దీని మీద. ఎందుకంటే చాలా బిజీ హైవే అయింది, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంది. తాజా ట్రాఫిక్ దగ్గర నాగోల్ బండ్లగూడ ఈ 3 కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి, వర్క్ ఆర్డర్ కూడా తీసుకున్నారు. ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ కూడా వల్లనే ఆగింది. ఈ June 4th